నంద్యాల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వహించి కర్నూలు ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్ ను సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్ ను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్ కి చెందిన పోలీస్ అధికారి. నంద్యాల జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన ఈయనకు వివాదాస్పద పోలీస్ అధికారిగా బహిరంగ విమర్శలు ఉన్నాయి. గతంలో ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ ను రెండవసారి డబ్బు కోసం వేధించడంతో అతడు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పంపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన డీజీపీ ఎస్ఐ హరిప్రసాద్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తొలగించిన తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్లి కొంతకాలం పనిచేశారు. ఇటీవల కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో నంద్యాల జిల్లాకు చెందిన ఒక యువతికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. 3 ఏళ్ల పాటు సన్నిహితంగా ఉన్న ఆమెకు ఎస్ఐ వ్యవహారం తెలిసి దూరమై మరో వ్యక్తితో పెళ్లికి నిక్షమైంది. దీంతో ఎస్ఐ హరిప్రసాద్ ఆమెను వేధిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోటోలను, గతంలో అతనితో దిగిన ఫోటోలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి పంపించి వివాహాన్ని చెడగొట్టారు. దీనిపై బాధితురాలు తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవమని తేలటంతో హరిప్రసాద్ ను సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.